భారత్ లో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ పర్యటిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ కి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రానున్నారు. మెస్సీ కోసం ఉప్పల్ స్టేడియం ఫలక్నామాలో భారీ ఏర్పాట్లు చేశారు. గోట్ ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్ కి మెస్సీ రానున్నారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. మ్యాచ్ తర్వాత ఫలక్నామా ప్యాలెస్ లో మెస్సీ బస చేయనున్నారు. గోట్ ఇండియా టూర్ లో భాగంగా తన సహచరులు రొడ్రిగో డీపాల్, సువారేష్ తో కలిసి కోల్కతా ఎయిర్పోర్ట్ కి చేరుకున్న మెస్సీకి ఘన స్వాగతం లభించింది. ఇవాళ మధ్యాహ్నం వరకు కోల్కతాలో పర్యటించిన తర్వాత హైదరాబాద్ వస్తారు మెస్సీ. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ లో పాల్గొంటారు. రేవంత్ రెడ్డి, మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ పూర్తయిన తర్వాత ఫోటో సెషన్ ఉంటుంది. మెస్సీతో పాటు ఫోటో దిగేందుకు 10 లక్షల ఫీజు నిర్ణయించగా దాదాపు 60 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు హైదరాబాద్ గోట్ టూర్ అడ్వైజర్ పార్వతీరెడ్డి వెల్లడించారు. సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి తలపడనుండటంతో ఈ మ్యాచ్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మ్యాచ్ కి సంబంధించి ప్రేక్షకులకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పలు సూచనలు చేశారు. ఉప్పల్ స్టేడియంలో 39,000 సీటింగ్ కెపాసిటీ ఉందన్నారు. టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే మ్యాచ్ కి రావాలని సూచించారు. గంట ముందుగా వచ్చి కూర్చోవాలని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా మ్యాచ్ కి వచ్చే ప్రేక్షకులు సొంత వాహనాల్లో రావద్దని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించాలని కోరారు. మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ రేవంత్ రెడ్డి మ్యాచ్ ని వీక్షించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇటు ఫుట్బాల్ స్టార్ మెస్సీ అలాగే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తలపడున్నారు. ఈ మ్యాచ్ పై అయితే అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫుట్బాల్ ఫ్యాన్స్. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఏ టైంకి రాబోతున్నారు మెస్సీ హైదరాబాద్ కి? మధ్యాహ్నం రాబోతున్నారు మెస్సీ. అయితే ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఆయన గోట్ ఇండియా టూర్లో భాగంగా నేడు హైదరాబాద్కి మెస్సీ రానున్నారు. సో ఇప్పటికే మెస్సీ వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఇక మెస్సీతో ఈరోజు రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో ఆడనున్నారు. ముఖ్యంగా ఇటు మెస్సీతో పాటు 5 నిమిషాల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. ముందుగా ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు మధ్యాహ్నానికి. సో అక్కడ నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్కి వెళ్తారు. ఫలక్నుమా ప్యాలెస్లో దాదాపుగా 200 మందితో జంబో సిబ్బంది మెస్సీతో పాటు ఉండనున్నారు. సో వీరందరికీ కూడా భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఇక మధ్యాహ్నం ఫలక్నుమా ప్యాలెస్లో విందు ఏర్పాటు చేశారు మెస్సీకి. 200 మందితో పాటుగా మిగిలిన ప్రముఖులు కొందరు మాత్రమే ఈ యొక్క విందు కార్యక్రమంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక సాయంత్రానికి ఆయన ఎగ్జాక్ట్గా 6:15 ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఫలక్నుమా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియం వరకు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. సో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా అంత రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఆ సమయంలో ఉంటాయని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి సో ఆయన అక్కడికి 200 మంది సిబ్బందితో పాటుగా కొందరిని మాత్రమే ఫోటో దిగేందుకు కూడా మెస్సీకి అవకాశం కల్పించారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొందరు చేయడం జరిగింది. సో ఇక మెస్సీ గోట్ టూర్ అడ్వైజర్ పార్వతీరెడ్డి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీడియాకు చెప్పడం జరిగింది. సో కొందరు మాత్రమే 10 లక్షల వరకు కూడా వెచ్చించి ఆయనతో ఫోటో దిగేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక మెస్సీ వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఉప్పల్ స్టేడియం ఈరోజు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఫుట్బాల్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ ఫుట్బాల్ మ్యాచ్ ఇటు సింగరేణి తరపున రేవంత్ రెడ్డి ఆడతారు. అపర్ణ మెస్సీ టీం తరపున ఇటు మెస్సీ ఒక 5 నిమిషాల పాటు మాత్రమే ఆ స్టేడియంలోకి వస్తారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి, మెస్సీ ఇద్దరు కలిసి
స్టేడియంలోకి అడుగు పెడతారు. అడుగు పెట్టిన తర్వాత ఇటు సింగరేణి టీం తరపున రేవంత్ రెడ్డి, అదేవిధంగా అపర్ణ మెస్సీ టీం తరపున మెస్సీ ఆ గ్రౌండ్లో 5 నిమిషాల పాటు ఫుట్బాల్ ఆడతారు. సో అయితే అయిపోయిన తర్వాత ఎవరైతే విజేతగా ఉంటారో వారికి కప్పు ఇటు రేవంత్ రెడ్డి అదేవిధంగా మెస్సీ అందజేస్తారు. తర్వాత ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మెస్సీకి రేవంత్ రెడ్డి సన్మానం చేస్తారు. సో ఇది ఈరోజు రాత్రి కూడా మెస్సీ ఇక్కడే ఉండే అవకాశం ఉంది. సో ఆయన అక్కడ నుంచి నేరుగా మళ్ళీ పల్కనుమా ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత అక్కడ బస చేస్తారు. సో రేపు ఉదయం మనకి శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెస్సీ ముంబై వెళ్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో ఇక 31,000 మందికి మాత్రమే ఈ యొక్క కుదించారు. ముఖ్యంగా ప్రేక్షకులు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ వస్తున్న నేపథ్యంలో చాలా ఆసక్తిగా మెస్సీ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు, భారతదేశంలో కూడా ఉంటారు. మన హైదరాబాద్లో కూడా ఎక్కువ మంది ఫుట్బాల్ అభిమానులు ఉన్న నేపథ్యంలో మెస్సీని చూసేందుకు పెద్ద మొత్తంలో టికెట్లు బుక్ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. కాబట్టి భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కొంత సీట్లు కుదించారు. 31,000 సీట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 21,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. కాబట్టి మరో 10,000 మరి కాసేపట్లో కూడా అమ్ముడుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే మనకి ఉప్పల్ స్టేడియం రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా భద్రతా పరంగా అన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఈసారి మనం గతంలో ఎప్పుడైనా మనకి ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరిగితే దానికి మించి ఈసారి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇటు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రముఖులు కొందరు వస్తున్న నేపథ్యంలో మనకి సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకుంటారు. అక్కడ నుంచి రాహుల్ గాంధీ నేరుగా పల్కనుమా ప్యాలెస్కి వెళ్తారు. అక్కడ మెస్సీతో ఆయన కలిసి మాట్లాడతారు. సో మెస్సీతో పాటు ఆయన కూడా నేరుగా పల్కనుమా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. కాబట్టి సో అందుకు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు, దాంతోపాటు కొంతమంది ప్రేక్షకులకు కొందరు మాత్రమే టికెట్స్, పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో సో ఇక రాహుల్ గాంధీ కూడా వస్తున్న నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి అదేవిధంగా మెస్సీ వస్తున్న నేపథ్యంలో అక్కడ అంతా కూడా భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా చేయడం జరిగింది. రూట్ మ్యాప్ కూడా అంతా కూడా ఎటువైపు నుంచి వస్తే ఎటువైపు వెళ్తారు ఏంటనేది కూడా అంతే కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఇటు వచ్చేటువంటి ఆడియన్స్ వచ్చేటువంటి ఎవరైతే ఉంటారో ప్రేక్షకులు ఉంటారో వారికి ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఇక డిజిటల్ సిస్టమ్ ద్వారాగా ఈ యొక్క మనకి టికెట్ బుక్ చేసుకున్న నేపథ్యంలో నేరుగా మన సీటు అంటే మన మొబైల్లో ఉన్నటువంటి ఒక యాప్ ద్వారాగా ఆ యొక్క టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నేరుగా ఆ యాప్ నేరుగా చూపిస్తుంది అనమాట. మనకు ఏ బ్లాకా, బి బ్లాకా, సి బ్లాకా, డి బ్లాకా, లేకపోతే మన సీట్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా నేరుగా మన మొబైల్ నుంచే ఆన్ చేసుకుంటే నేరుగా తీసుకెళ్ళి మన సీట్ దగ్గర చూపిస్తుంది. సో అక్కడ మాత్రమే మనం కూర్చోవాల్సి ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ కూర్చోనీకి లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసామని చెప్పేసి కూడా పోలీస్ కమిషనర్ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎంతో ఉత్సాహంగా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీ కాబట్టి మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉంటారు. కాబట్టి గో టు ఇండియా టూర్లో భాగంగా మన ఇండియాకి 11 సంవత్సరాల తర్వాత మెస్సీ హైదరాబాద్కు మన ఇండియాకి వస్తున్న నేపథ్యంలో సో దానిలో భాగంగా మన హైదరాబాద్లో కూడా ఆయన షెడ్యూల్లో భాగంగా హైదరాబాద్ ఉంది. కాబట్టి సో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో దాదాపుగా 5 నిమిషాల పాటు మాత్రమే మెస్సీ అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటే మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి టీం లాగా ఈ మ్యాచ్ ఉండనున్న నేపథ్యంలో ఎంతో ఆసక్తి అనమాట. అందరికి కూడా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా చాలా ఆసక్తి. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి అనేక సార్లు కూడా ప్రాక్టీస్ చేశాడు. మన పక్కన ఉన్నటువంటి ఎంసీఆర్ హెచ్ఆర్డి గ్రౌండ్లో కూడా ఫుట్బాల్ గ్రౌండ్లో కూడా దాదాపుగా రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేశాడు. ఈ మధ్యకాలంలో మనకి సింగరేణికి సంబంధించినటువంటి ఒక ఫుట్బాల్ గ్రౌండ్లో కూడా రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేశాడు. కాబట్టి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఎవరు గెలవబోతున్నారు ఏంటి, ఎవరు ఎలా ఆడబోతున్నారు ఏంటి అనేది కూడా ఉంటున్నారు. అందరూ కూడా ఈరోజు సాయంత్రం చాలామంది ఫుట్బాల్ మీద ఎవరైతే కొంత ఇంట్రెస్ట్గా ఉంటారో వారందరూ కూడా టీవీలకు అతుక్కొని పోయి కొంత ఈ మ్యాచ్ వీక్షించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనకి ఈ యొక్క డిస్ట్రిక్ట్ యాప్లో ఈ యొక్క టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఈ యొక్క డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ యాప్ కంపల్సరీ మనకి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత అందులో నుంచి టికెట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత నేరుగా మనం మన యొక్క సీట్ ఎక్కడుందో ఈ యొక్క యాప్ ద్వారాగానే మనం చూసుకొని వెళ్ళాల్సిన ఉంటుంది. కాబట్టి సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ప్రత్యేక మ్యూజిక్ కాన్సర్ట్ ఒక ఏర్పాటు చేశారు. సో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరినీ కూడా అలరించనున్నారు. ఎందుకంటే దాదాపుగా అది మనకి 2 గంటల పాటు ఉండే అవకాశం ఉంటుందని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే దాదాపుగా 31,000 మందికి
అవకాశం ఇచ్చిన నేపథ్యంలో దాదాపుగా 21,000 టికెట్స్ కూడా అమ్ముడుపోయాయి కాబట్టి సో అవి కూడా మిగిలిన టికెట్స్ కూడా అమ్ముడుపోయేందుకు కాసేపట్లో అమ్ముడుపోతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. తర్వాత డిస్ట్రిక్ట్ యాప్లో ఇక దాదాపుగా టికెట్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యాయని కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్తామని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. కాబట్టి భద్రతా పరంగా చూస్తే దాదాపుగా 3,000 మంది రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా ఈరోజు ఉప్పల్ స్టేడియం చుట్టూ పహారా ఉంటారు. దాని తర్వాత ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతోటి మనకి చిన్న కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ప్రతి చోట కూడా మనకి ఇటు మెయిన్ రోడ్ నుంచి మొదలు పెడితే ఉప్పల్ మెట్రో స్టేషన్, అదేవిధంగా ఉప్పల్ జంక్షన్ కానీ, అదేవిధంగా ఇటు మనకు రామంతపూర్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ సంబంధించి కానీ అంతటా కూడా ఎప్పటికప్పుడు మనకి క్షుణ్ణంగా వెహికల్స్ ఎవరు వస్తున్నారు ఏంటనేది కూడా పరిశీలిస్తారు. ఆ సీసీ కెమెరాల ద్వారాగా అనుమానితులు ఉంటే వెంటనే వాళ్ళు అదుపులోకి తీసుకుంటారు. ఎందుకంటే భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని చెప్పేసి కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి మెస్సీ చేరుకున్న తర్వాత అక్కడ మెస్సీకి శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన స్వాగతం పలికిన తర్వాత అక్కడ నుంచి ఆయన భద్రతా వలయంలోనే శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా పలకనుమా ప్యాలెస్కి తీసుకెళ్తారు. కాబట్టి శంషాబాద్ విమానాశ్రయం నుంచి పలకనుమా ప్యాలెస్ వరకు కూడా మనకి కొంత ట్రాఫిక్ ఆంక్షలు ఉండే అవకాశం ఉన్నది కూడా పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. దాదాపుగా అక్కడ మనకి మధ్యాహ్నం అంటే మనకి సాయంత్రం 4 గంటల నుంచి అంటే దాదాపు గంట పాటు కూడా అక్కడ మెస్సీ ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత 5 గంటలకి రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత అక్కడ నుంచి రాహుల్ గాంధీ, మెస్సీ, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి కూడా పలకనుమా ప్యాలెస్ నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సర్కార్ సుప్రీంకోర్టు తలుపు తట్టనుంది. సుప్రీంకోర్టులో కేసు దాఖలు, ఆధారాలు తదితర పరిణామాలపై ఇవాళ ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, న్యాయ నిపుణులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న అభిషేక్ సింఘ్వీతో సమావేశమవుతారు. ఇటు పోలవరం అలాగే నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులపై అయితే మన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సర్కార్ అయితే ఇటు సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, యశాలిని, పోలవరంకు సంబంధించినటువంటి ఏదైతే పోలవరం అదేవిధంగా ఇటు నల్లమల సాగర్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. ఏపీ ప్రభుత్వం ఇది నిర్వహించ తలపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేకూరుస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉండడం జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి ఢిల్లీలో మధ్యాహ్నం 12 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆయన అర్ధాంతరంగా ముగించుకొని కొద్దిసేపటి క్రితమే ఆయన అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ హైదరాబాద్ వస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. ఎందుకంటే అర్ధాంతరంగా దీన్ని ఆయనకు వ్యక్తిగత కారణాల వల్ల అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఆయన బయలుదేరారు. అయితే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అదేవిధంగా ఇటు ఉన్నతాధికారులు ఈరోజు దీనికి సంబంధించి సన్నాహక సమావేశం మధ్యాహ్నం 12 గంటలకు కొనసాగుతుంది అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్న తరుణంలో దీనికి సంబంధించి మధ్యాహ్నం 2:30 సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీని రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కలవబోతా ఉన్నారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఏ విధంగా వాదనలు వినిపించాలి, ఆంధ్ర ప్రభుత్వం ఇది ఏ విధంగా ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలన్న దానిపై కూడా ఈ యొక్క సమావేశంలో కీలకంగా చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా నికర జలాల అంశంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నటువంటి అంశాలపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. కేవలం వరద జలాలపైనే వాటిని మిగులు జలాలుగా చూపిస్తూ ఏపీ ముందుకు వెళ్లడం పట్ల తెలంగాణ మొదటి నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి న్యాయస్థానాల్లో కూడా తెలంగాణకు ఖచ్చితంగా ఇటు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా న్యాయస్థానాల్లో గట్టిగా వాదించేందుకు సీనియర్ అడ్వకేట్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అంశాలను కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు అడ్వకేట్కు మరిన్ని అంశాలను కూడా వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో ఈ యొక్క వరద జలాల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల తెలంగాణకు రాబోయే రోజుల్లో
చాలా వరకు కూడా నష్టం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం మొదటి నుంచి కూడా భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా దేశంలో వరద జలాలను బేస్ చేసుకుని ప్రాజెక్టులు కట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ ఏపీ ఎందుకు ఇట్లా మొండిగా ముందుకు వెళ్తా ఉంది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము, సుప్రీంకోర్టులో అన్ని ఆధారాలతో సహా కూడా ఆ సుప్రీంకోర్టు ముందు ఉంచుతాము, ఖచ్చితంగా తెలంగాణకు న్యాయం జరుగుతుంది. నీటి హక్కుల విషయంలో ఒక్క చుక్కను కూడా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. 2 గంటల 30 నిమిషాలకు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీతో భేటీ కాబోతా ఉన్నారు. ఈ భేటీలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, అదేవిధంగా రాష్ట్రానికి చెందినటువంటి నీటిపారుదల శాఖకు చెందినటువంటి ఇతర అధికారులు, అదేవిధంగా ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ప్రాజెక్టు ఏపీ కట్టాలనుకుంటున్నటువంటి బనకచర్ల ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి డిపిఆర్ను ఇంకా మార్చుకోవాలని చెప్పేసి కూడా మొదటి నుంచి ఇటు తెలంగాణ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణకు అన్యాయం చేయకుండా ఏపీ ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చు, కానీ తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అయితే ఇటు కృష్ణా అదేవిధంగా గోదావరి నదీ జలాల విషయంలో ఖచ్చితంగా మేము ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో ట్రిబ్యునల్స్ పై ఖచ్చితంగా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాము, మాకు దక్కవలసినటువంటి వాటా విషయంలో వెనక్కి తగ్గే లేదని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే వాదనలు వినిపించబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్దాలే అని విమర్శించారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులను హరీష్ రావు పరామర్శించారు. కడుపు నొప్పితో బాధపడుతున్న విద్యార్థులను ఓదార్చారు. అవినీతి, అహంకారం, అరాచకంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైజింగ్ అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. సీఎంకు ఫుట్బాల్ మ్యాచ్ ఆడే సమయం ఉంది, కానీ గురుకులాల్లో అస్వస్థతకు గురైన పిల్లలను పట్టించుకునే సమయం లేదా అని మండిపడ్డారు. मोटा चावल है, चावल अच्छा नहीं है। ये आने के बाद मोशन हुआ कम हो गया, कितने बार हुआ अच्छा नहीं है। और कुछ बोलना चाह रहे हैं? ये आवाज़ सेफ लगती है ना। क्या हो बेटे? ठीक है बेटा, अच्छा हो जाएगा, टेंशन मत। आप कुछ बोलना चाहें? రేవంత్ రెడ్డి ఏమో విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటుండు, సంకల్ గుద్దుకుంటుండు. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047 అయిపోయింది. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047. ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనబడతా ఉన్నారు. పాయిజన్ తో ఇవాళ పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఏడిపోతావు బిడ్డ అంటే నేను పోను, హాస్టల్కి పోను ఇంటికే పోతా అంటారు పిల్లలు. నేను ఇంటికే పోతా, ఇక పోను గవర్నమెంట్ హాస్టల్కు అని పిల్లలు వణుకుతున్నారు, భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రైజింగ్ అని డబ్బులు కొడుతున్నావు. ఇవాళ తెలంగాణ రైజింగ్ కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు, పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద, టీవీ అడ్వర్టైజ్మెంటుల్లో, హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్. కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ఆసుపత్రుల్లో మంచాల మీద ఫాలింగ్. నీదంతా హోర్డింగ్ల మీద రైజింగ్. గురుకుల పాఠశాల, ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఆసుపత్రులలో బెడ్ల మీద ఫాలింగ్. నీ గవర్నమెంట్ గింతే ఉన్నది. నువ్వు ఎట్లా రేజ్ అవుతున్నావు నాయన? అవినీతిలో రేజ్ అవుతున్నావు, అరాచకంలో రేజ్ అవుతున్నావు, అహంకారంలో రేజ్ అవుతున్నావు, కబ్జాలలో రేజ్ అవుతున్నావు. కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలు మాత్రం ఆసుపత్రుల మీద ఫాల్ అయిపోతున్నారు, మంచాల మీద పడిపోయిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు 90 మంది ఇలా ఆసుపత్రుల పాలైపోయింది. 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి గాని, ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి, మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖాన్ల పాలైతే ఈ గవర్నమెంట్ కు చీమ కుట్టినట్లేదు. 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి 5 కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు. ఆయన ఎవడో మెస్సీ. ఆ మెస్సీ వస్తాడట. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు, బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు. ఆ 100 కోట్లతోని
ఓ మంచి హాస్టల్ కట్టు, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు, ఓ స్కూల్ కట్టు. నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో, సింగరేణి డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేంది, ఈ ఫుట్బాల్ షోకులు తెచ్చుకోవడం ఏంది? ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాండ్ పేపర్ పై హామీల జోరు కొనసాగుతుంది. ఒకరిని చూసి మరొకరు తమను సర్పంచ్ గా గెలిపిస్తే అమలు చేసే హామీలను బాండ్ పేపర్ పై రాసిస్తున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న రీతిలో ఓ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. కాచాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆకుల మన్నెక్క 14 అంశాలతో కూడిన హామీలను బాండ్ పేపర్ పై సంతకం పెట్టి మరీ రిలీజ్ చేసింది. 40 ఏళ్ల క్రితం ఈ గ్రామానికి కోడలిగా వచ్చానని, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ గ్రామం పెద్దగా అభివృద్ధి చెందలేదన్నారు మన్నెక్క. తన కుటుంబాన్ని చక్కదిద్దుకున్న తాను గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తానని, తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, అదుల మనక్కకే గెలిపిద్దాం, గెలిపిద్దాం, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. దయచేసి నన్ను ఒక్కసారి గెలిపించి చూడండి. నేను 14 హామీలు మీకు ఇస్తున్నా, కానీ దయచేసి ఇవి హామీలు కాదు, నేను ఒక బాండ్ పేపరు తయారు చేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా. దయచేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, కంపల్సరీ మీకు ఇవన్నీ పనులు చేసి పెడతా. ఉంగరం గుర్తుకే మన ఓటు వేయండి. దయచేసి నన్ను ఒక్కసారి గెలిపించి చూడండి. నేను 14 హామీలు మీకు ఇస్తున్నా, కానీ దయచేసి ఇవి హామీలు కాదు, నేను ఒక బాండ్ పేపరు తయారు చేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా. దయచేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, కంపల్సరీ మీకు ఇవన్నీ పనులు చేసి పెడతా. ఉంగరం గుర్తు. సూపర్ స్టార్ రజనీకాంత్ 75వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామి సేవలో పాల్గొన్నారు. శ్రీవారికి తులాభారంతో మొక్కు చెల్లించారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించిన రజనీకాంత్ దంపతులకు రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రజనీకాంత్ వెంట కుమార్తెలు, మణమలు ఉన్నారు. రజనీకాంత్ సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ 75వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామి సేవలో పాల్గొన్నారు. శ్రీవారికి తులాభారంతో మొక్కు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పల్కగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రజనీకాంత్ వెంట కుమార్తెలు, మణమలు ఉన్నారు. రజనీకాంత్ సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తయింది. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పాత నియోజకవర్గాలతోనే జరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన ప్రక్రియ ప్రధాన అవరోధంగా నిలుస్తుంది. జనాభా లెక్కల సేకరణ, దాని తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి 2029 ఎన్నికలు ముగిసిపోతాయి. నియోజకవర్గాల పునర్విభజనపై 2001లో తీసుకొచ్చిన 84వ రాజ్యాంగ సవరణలో ఆ రోజుకు ఉన్న అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పరిధిని ఫ్రీజ్ చేశారు. 2026 తర్వాత చేపట్టే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని నిర్దేశించారు.
అయితే రాష్ట్ర విభజన చట్టం 2014లోని సెక్షన్ 26(1) ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కి, ఏపీలో 175 అసెంబ్లీ సీట్లను గరిష్టంగా 225కి పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దీని ఆధారంగా 2029 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ వచ్చాయి. జనగణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని, ప్రజల సౌకర్యం, పాలనా సౌలభ్యం, భౌగోళిక సమస్యలు తలెత్తకుండా మాత్రమే పునర్విభజన జరగాలని ఈసీకి నిర్దేశించారని వాదిస్తూ వచ్చాయి. కేంద్రం మాత్రం జనగణన తర్వాతే 2 రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ సమయంలోనూ తన వైఖరిని తేల్చి చెప్పింది. జనగణన తర్వాత ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలు పెంచుకోవచ్చని కోర్టుకి నివేదించింది. అయితే జనగణన ప్రక్రియ 2020లోనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా కేంద్రం వాయిదా వేసింది. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలు రావడంతో మళ్లీ వాయిదా పడింది. ఎట్టకేలకు కేంద్రం ఈ ఏడాది జూన్ 4న 2027 జనగణనకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ ప్రక్రియకు 11,718 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జనగణన ప్రక్రియ ప్రారంభమై తుది నోటిఫికేషన్ ఇవ్వడానికి కనీసం 1.5 నుంచి 2 ఏళ్లు పడుతుంది. అంటే 2028 మధ్యలోనే జనాభా లెక్కలపై తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే ఎంత లేదన్నా ఇంకో 1.5 నుంచి 1.5 పడుతుంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ను నియమించాల్సి ఉంటుంది. ఈ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి ప్రజాభిప్రాయాలను సేకరించి తుది నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ప్రకారం 2029 ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఎన్నికలకు కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం అసాధ్యం. ఆ తర్వాత పునర్విభజన చేపడితే 2034 ఎన్నికలకు మాత్రమే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వచ్చే వీలుంది.